సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచ్చరిత 28వ అధ్యాయం 395వ పేజీ ఈరోజు మనం చదువుకుంటున్నాము. క్రీస్తు శకం 1910 క్రిస్మస్ సెలవు రోజులలో లాలాజీకి షిరిడి ప్రయాణ యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం 1-2 నెలల ముందుగానే సూచనగా జరిగింది. దానిని వినండి. శాంతాక్రూజ్లో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూశాడు. గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమికూడి ఉండడం చూసి ప్రేమగా అతనికి అభివందనం చేశాడు. తరువాత దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరుగల గృహస్థుని ఇంటికి లక్ష్మీచందు దాసగను సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉంచడం దాసగనుకు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచందుకు తాను స్వప్నంలో చూసిన మూర్తి గుర్తుకు వచ్చారు. అదే గడ్డం, అదే వయస్సు, అదే అవయవాలు, అవే పాదాలు. తను కలలో చూసిన మహాత్ములు వీరే కావచ్చు అని అనిపించి లక్ష్మీచందు మనసు మూగపోయింది. అసలే అది దాసగను కీర్తన, అందులో తుకారాం కథ. పైగా తన కలలో సాధువు దర్శనం. లాలాజీకి చాలా తల్లీనుడయ్యాడు. కోమల మనస్కుడైన లక్ష్మీచందు కళ్ళ నుండి ప్రేమాశ్రువులు దొర్లాయి. ఈ ప్రేమమయ మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దునా అని అతను ప్రాణం తహతహలాడింది. మొదట స్వప్నంలో చూసిన మూర్తి సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగడం లేదు. తనతో షిరిడి వరకు తోడుగా వచ్చే స్నేహితుడు ఎవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఆ సత్పురుషుని పాదాలపై శిరస్సు నుంచగలను? ఎప్పుడో ఈ సాధువు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తానా అని లక్ష్మీచంద్ ఎప్పుడు ఆతురపడేవాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం త్వరగా కలగడానికి ఏం చేయాలి అని మార్గాలు వెతకసాగాడు. మరొక పేజీని తరువాతి వీడియోలో చదువుకుందాం. ఈ వీడియో వింటున్న వారందరికీ కూడా ఆ సాయినాథుడు ఆయురారోగ్యాల్ని అందించాలి. లోకా సమస్తం సుఖినో భవంతు. అందరూ చల్లగా ఉండాలి ప్రపంచం అంతా. జై సాయినాథ్ మహారాజ్.